గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఉన్నారు, మాట్లాడదాం. సిబిఐ ఎంక్వైరీకి నిన్న ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పరిస్థితి కాళేశ్వరం పైన చెప్తాను. శంబీపూర్ రాజు గారు, ఇవి అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొదటి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి పైన కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటా ఉంది. కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణలో ప్రతి గ్రామంలో మనం చూసినాం. హైదరాబాద్ ఆడపడుచుల కాళ్ళు కడుగుతానని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్ కూడా నీళ్ళు రావడం జరిగింది. వీళ్ళంతా కూడా రాజకీయ డ్రామాలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యే ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ఎదుర్కొంటాం. తప్పకుండా తెలంగాణ కోసం బయలుదేరినాడే ప్రాణాలకు తెగించి బయలుదేరిన కేసీఆర్కి ఈ కేసులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంకి వెళ్తాం. ప్రజాక్షేత్రంలోనే వీళ్ళ అంతు చూస్తాం. ప్రజలే వీళ్ళను రాజకీయంగా సమాజ్ చేసే రోజులు వస్తాయి. కమిషన్ నివేదిక పైన కోర్టుకు వెళ్ళారు. ఈ రోజు విచారణ ఉన్న సందర్భంలో అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్. సో ఏమనిపిస్తూ ఉంది? నిజంగా పొలిటికల్గా ఇబ్బంది పెట్టే కార్యక్రమంగా కనిపిస్తూ ఉందా? మేము చేస్తే కక్షపూరితం అనుకుంటారు, అందుకే సిబిఐకి అప్పచెప్తున్నాం అంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు కదా, ఏమనుకుంటారు? మీరు చూశారు, రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో సిబిఐ వద్దు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో సిబిఐ ముద్దు అని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ ఏం మాట్లాడారు? ఎలక్షన్స్ వస్తే మోడీ జేబు సమస్యలైనా సిబిఐ, ఏసీబీ, ఇట్లా సిబిఐ, ఈడీ లాంటివి వస్తాయి అని ఆయన చెప్పాడు. మరి నిన్నగాక మొన్న మాట్లాడిన ఆయన మోడీ జేబు సంస్థను ఎందుకు ఈరోజు అపాయింట్ చేశాడు? ఎందుకు వారికి రికమెండ్ చేస్తూ ఉన్నాడు అంటే వారి కుట్ర అర్థమవుతోంది. వారు మాట్లాడగానే మీరు చూశారు ఇందాక బండి సంజయ్ గారు రింగ్ రోడ్ ఇంకోటి మాట్లాడుతూ, అంటే వీళ్ళందరూ కూడా పలుపుకొని మాట్లాడుతూ ఉన్నారు. వీరు ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. బడే బై చోటా బై ఏకీ వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఈ నాటకం ఎట్లా ఎదుర్కోవాలో కేసీఆర్ గారికి బాగా తెలుసు. వీళ్ళే కాదు, మీరు చూశారు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ గురువులనే ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఒకటిగా బయలుదేరి ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చిన ప్రజల సహకారంతో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రజాక్షేత్రంలో వీళ్ళు అంతు చూస్తాం. గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు. సిబిఐ అయినా ఈడీ అయినా భయపడేది లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు గతంలో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి ఆహ్వానిస్తూ నిర్ణయం తీసుకుంది అసెంబ్లీలో. వెంటనే లేఖ రాయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఫర్దర్ మూవ్ ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ ఏం చేయబోతా ఉంది కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో? ఇప్పుడు అధికార పార్టీ, అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ, రెండు పార్టీలు ఫోకస్ చేయబోతా ఉన్నాయి సిబిఐ కేసు తర్వాత. రెండు పార్టీలు ఒకటే. నేను మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, మా నాయకుడు కూడా చెప్తా ఉన్నారు. అది మనం చూస్తూ ఉన్నాం కూడా. ఇక్కడ బీజేపీ రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్తే బీజేపీ వాళ్ళు పెద్ద కత్తితో కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈగను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్లాంటివి మాకు అన్నీ తెలుసు. న్యాయపరంగా ఎదుర్కొంటాం. నిన్న మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పినట్టు చాలా ఇంతకుముందు కమిషన్లు వేశారు. చాలా కమిషన్లు వేస్తే కూడా వారి నాయకురాలు ఇందిరాగాంధీ పైన కూడా వేశారు, అద్వానీ గారి పైన కూడా వేశారు. ఏవి కూడా నిలవలేదు. చట్టం ముందు ఇవన్నీ కూడా నిలవలేదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాన్ని నమ్ముతాం. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలోనే మేము ఎదుర్కొంటాం. రైట్, ఇది సిబిఐ కేసుకి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోనే ప్రజలతోనే తెలుసుకుంటుంది. సిబిఐ కేసులకు భయపడేది లేదు, గతంలో కూడా భయపడింది ఎప్పుడూ లేదు. బీఆర్ఎస్ ఇప్పుడు కూడా గతంలో అద్వానీ పైన అలాంటి వాళ్ళపైన కేసులు పెట్టినది అవే నిలవలేదు ఇప్పటివరకు. సో సిబిఐ కేసుకు భయపడేది ఏం లేదు. కావాలనే ఇటు బడే బాయ్ చోటే బాయ్ రేవంత్ రెడ్డి అటు కేంద్రంతో కుమ్మక్కై కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు సిబిఐని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వడం అనేటువంటిది, ఆహ్వానిస్తూ పిలుపునివ్వడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆ నివేదిక తప్పుడుంది అనేటువంటిది చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, గన్ పార్క్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.